రైతు బంధు పంట భరోసాపై శాసనసభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి తుమ్మల మధ్య వాడి వేడిగా చర్చ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం 25,000 కోట్లు రైతు బంధు సాయం ఇచ్చిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా వ్యవసాయ శాఖ పద్దుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నుంచి కనీసం ఓదార్పు కూడా లేదన్నారు పల్లా. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. 2014లో వరి విస్తరణలో తెలంగాణ 14వ స్థానంలో ఉంటే ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందని ఇప్పుడు సన్న వడ్లకు అని మాత్రమే చెప్తుందని ఆక్షేపించారు. బీజేపీ రెండు ఒకటే అన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి పాలసీని అప్పటి ప్రభుత్వం మద్దతిచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొంత ఇబ్బంది రావడంతో కేంద్రంతో దూరమయ్యారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని, కనీసం మద్దతు ధర ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తీరుతామని చెప్పారు.